చూస్తారో భగవనుడు కూడా అలా చూడగలుగుతాడు. కానీ మనము ఇంటిలోకి ఏమి తెచ్చుకోవాలని మంచి వస్తువులు వేరే తెచ్చుకుంటాము. మాటల్లో కూడా మంచి తీసుకోవటమే ఆయనకి సహస్రమట. మనం ఎప్పుడూ మంచి మాటలు తీసుకోవాలి. కష్టం వస్తే ప్రస్తీకొస్తాడు. మానవుడు రాతను తుడిపే శక్తి ఎక్కడిది? తొడిమిలో కాయి ఉంచగలరా? అది దేవుడికి మాత్రమే సాధ్యం. మనము చేసిన పొరపాటులు మనకు రిటర్న్ గిఫ్ట్గా ఇస్తాడు. మన పాప పుణ్యాలు మన బిడ్డలు కూడా పంచుకోరు. మన ఆస్తులు మాత్రమే పంచుకుంటారు. అందుకు పాప పనులు ఎవరూ చేయరాదు. చెట్టు మీద పురుగు ఉంటే లబలబ కొట్టుకొని ముందు అంగడికి పోయి మందు కొడతాం. మనలో కామ క్రోధాలు ఉంటే అవి విడిపించుకోవాలని ఆలోచనే మనకు రాదు.